తన ఇంటిలోనే ఎంతోమంది పనివారు ఉండేవారు. కానీ ఇప్పుడు అతడేమని తెలుసా, ఒకని దగ్గర పనివాడిగా మారిపోయాడు. పైగా అతడు చేసే పని ఏమిటి అంటే పందులను కాసే పని. ఎందుకు ఇబ్బంది, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది శ్రమ? ఈ కుర్రవాడికి ఏం జరిగింది అంటే ఇతడు దుష్ట ప్రవర్తన, ఇతని చెడ్డ ప్రవర్తనే ఇతని జీవితం నాశనం అయిపోవడానికి కారణమయ్యింది. ఈ రోజున చాలామంది బాధలు అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి దేవుడు పెట్టినవి కావవి వీళ్ళ చెడు ప్రవర్తన. మూడవది, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దోషమును బట్టి వారు బాధను తెచ్చుకుందురు. వారు చేసిన దోషకృత్యాలను బట్టి వారు బాధను తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే, శ్రేష్టమైన కృపనిస్తే, ఆ కృపను పోగొట్టుకుని ఆ కృపను నిలబెట్టుకోలేక దేవుడిచ్చిన యోగ్యతను, చక్కని శ్రేష్టమైన బ్రతుకుని వాళ్ళు వదిలిపెట్టుకుని దోషుగా వాళ్ళు నడిచి వాళ్ళ దోషాన్ని బట్టి బాధ తెచ్చుకున్నారు. దోషాన్ని బట్టి